కృష్ణాంజలి గారు, మరో అంశం అంటే నిధుల బదిలీ ఆదేశాలు నావే అంటే ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో A1గా ఉన్నటువంటి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న ఏసీబీ విచారణలో అయితే మాత్రం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పేశారు. నిన్న దాదాపు 7 గంటల పాటు విచారణ అయితే మాత్రం చేశారు. అంటే ఈ నిధుల బదిలీ అంశాలను ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఇవి ముమ్మాటికి నిధులు బదలాయింపు ఇది నిజంగా చట్టం ప్రకారం ఇది తప్పే అంటారా? లేకపోతే ఏంటి ఆర్బీఐ నిబంధనల ప్రకారం అవ్వచ్చు, లేకపోతే క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇది చేయటం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కుట్ర కోణంలో అంటే కక్ష సాధింపు చర్యలు అనే విధంగా కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఒక అంశం అండి, రాజకీయపరమైనటువంటి అంశాల మీద కుట్ర కోణము, రాజకీయ కక్షలు అని అనటానికి పూర్తి స్థాయిలో మనం చెప్పలేం. ఎందుకోసం అంటే గత ప్రభుత్వంలోకిన తప్పులు జరిగి ప్రజాధన దుర్వినియోగం జరిగితే వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ధనం అది. అలాంటి ధనాన్ని మీరు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తే కుదిరే పనేటువంటి కాదు. ఇప్పుడు నిధుల విడుదలకు సంబంధించినటువంటి నిర్ణయం కేటీఆర్ తనదే అని ఒప్పుకుంటున్నారు. అయితే ఆ నిధుల విడుదలకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం చేసేటప్పుడు మీరు వ్యక్తిగతంగా నిర్ణయం చేశారా, కేబినెట్ నిర్ణయం తీసుకున్నదా? ఇప్పుడు ప్రభుత్వం అని అంటే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. కేబినెట్ అంటే ఒక కలెక్టివ్ డెసిషన్ ఉండాలి కదా. అంతేగాని మీ మున్సిపల్ శాఖ మంత్రి నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను డబ్బులు రిలీజ్ చేసేస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే కుదిరేటువంటి పని కాదు. అది ఆ విధమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలని, అది ఆ విధమైనటువంటి నిర్ణయం ఒకటే తప్ప కాదు అనేటువంటి ఒకటైతే ఆ డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత అవి ఎవరికి వెళ్ళాయి, దాని ద్వారాగా డబ్బులు ఏమైనా దుర్వినియోగం జరిగాయా లేదు అని అంటే అలాంటి కాంట్రాక్టర్లు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి తిరిగి ఏమైనా సరే బీఆర్ఎస్కి కానీ లేదా కేటీఆర్కి కానీ కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఏమైనా క్విడ్ ప్రోకో ద్వారాగా డబ్బులు వచ్చాయా? ఇవన్నీ కూడా మనీ రూటింగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా రేపు పొద్దున ఏసీబీ తన దర్యాప్తులో ఆధారాలతో సహా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు అనుకోండి ఈ కేసు కక్షపూరితమైనటువంటి అంశంగా మారేదానికి అవకాశం లేదు. ఇది కక్షపూరిత రాజకీయ కక్షతో పెట్టారు, ఆధారాలు చూపించలేకపోయారు అనేటువంటి అంశం వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం అంటే కేసు పెట్టాలని నిర్ణయం చేసే ముందే దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా సేకరించాలి. ఆ ప్రాథమిక ఆధారాలు ఉండి అంటే కేటీఆర్ సొంత నిర్ణయం తీసుకున్నాడు కేబినెట్ ఆమోదం లేకుండానే. ఆ సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? తన యొక్క కొంతమంది కాంట్రాక్టర్లకి మేలు చేయాలని, కొన్ని సంస్థలకు మేలు చేయాలని, ఆర్థికంగా మేలు చేసిన ద్వారాగా తనకు రాజకీయంగా లాభం జరగాలి, ఆర్థికంగా లాభం జరగాలి అనేటువంటి ఏమైనా కోణం ఉందా? అలాంటి ఆధారాలు ఉన్నాయా? మనీ రూటింగ్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని ప్రాథమికంగా సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే కేసు పెట్టాలి. కానీ కృష్ణాంజలి గారు అంటే ఒకవేళ దురుద్దేశం లేదనుకోండి, లేదా ఒక పక్క అంటే కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడటం కోసం నేను చేశాను ప్రయత్నం. కానీ ఒకటి దురుద్దేశం లేకపోవచ్చు, కానీ అది చట్టం ప్రకారం ఒక ప్రొఫార్మా ప్రకారం వెళ్ళాలి. క్యాబినెట్ మీరన్నట్టు క్యాబినెట్ నిర్ణయం ఉండాలా, అక్కడ ఎన్నికల నిబంధనలు కూడా అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎట్లా నిధులు బదలాయింపు చేస్తారనేది కూడా ఒకటి అంశం తెరపైకి వచ్చింది. ఈ రెండు కూడా పాలనాపరమైనటువంటి తప్పిదాలండి, నో డౌట్. ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం అంటే కేబినెట్కి సంబంధం లేకుండా పాలనాపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి తప్పు. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన రిలీజ్ చేసేటువంటి అధికారం ఆయన చేతుల్లో ఉండదు. ఇది కూడా పాలనాపరమైనటువంటి తప్పే. అయితే దీని ద్వారాగా ఈ తప్పు చేయటం ద్వారాగా రాజకీయంగా ఆర్థికంగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఏమైనా లాభం జరిగిందా, డబ్బులు వీళ్ళకి తిరిగి ఏమన్నా కొంత డబ్బు వచ్చిందా అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానమైనటువంటి ఆ ఆధారాన్ని ఏసీబీ సేకరించాలి. సేకరించలేదు అనుకోండి రేపొద్దున కోర్టులో నిలబడదు ఈ కేసు. అప్పుడు ప్రజలు ఏం భావిస్తారు అని అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద రాజకీయ కక్ష సాధింపు పాల్పడ్డారనేటువంటి అంశం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దర్యాప్తు సరైన రీతిలో జరగాలి, ఆధారాలను సేకరించాలి, దోషులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా చూడాలి. రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, మీ యొక్క విశ్లేషణ అందించినందుకు, రాజకీయ విశ్లేషకులు మీ యొక్క విశ్లేషణ అందించుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యూస్ కేప్లోని వివిధ అంశాలు, దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ. రేపు న్యూస్ కేప్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.